తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నీకు 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 అంటూ ఇంద్రా సినిమాలో జనాన్ని బురిడీ కొట్టించాక బ్రహ్మానందం గ్యాంగ్ వాటాలు పంచుకునే సీన్ గుర్తుంది కదా. వైసీపీ హయాం నాటి మద్యం రవాణా మాటున కొట్టేసిన డబ్బును సరిగ్గా అలానే పంచుకుంది మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం. కొల్లగొట్టిన సొత్తులో 11,95,00,000 రూపాయలు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి జమైనట్లు ఈడీ గుర్తించింది. ఆ సొమ్ముతో అప్పులు తీర్చారు, స్థిరాస్తులు కొన్నారు. చివరికి పుట్టినరోజు వేడుకలు, విమాన ప్రయాణ ఖర్చులకు స్కామ్ సొమ్మునే వినియోగించారని వెల్లడించింది. వైసీపీ హయాం నాటి మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ప్రధాన లబ్దిదారులు, కీలక సూత్రధారులని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తులో 18.09 కోట్ల మేర మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. అందులో 11.95 కోట్లు కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి వెళ్లినట్లు తేల్చింది. నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ఖాతాలోకి 3.73 కోట్లు, ఆయన భార్య కీర్తి ఖాతాలోకి 6.15 కోట్లు, మామ వల్లూరు ప్రతాప్ రెడ్డి ఖాతాలోకి 93 లక్షలు, తల్లి కారుమూరి లక్ష్మీకిరణ్ ఖాతాలోకి 80 లక్షలు, సోదరి కారుమూరి దీపిక ఖాతాలోకి 9 లక్షలు, అచ్చప్ప రామ్మూర్తి ఖాతాలోకి 24 లక్షలు చేరినట్లు ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది. కారుమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిగత అప్పులు తీర్చడానికి, స్థిరాస్తుల కొనుగోలుకు, ఆస్తుల సమీకరణ కోసం అడ్వాన్సుల చెల్లింపునకు, మైనింగ్ లీజుల హక్కులు పొందేందుకు మరో 3 కోట్లు వెచ్చించినట్లు తేల్చింది. విలాసవంతమైన వాహనాలు, ఖరీదైన వాచీల కొనుగోలు, పుట్టినరోజు వేడుకల నిర్వహణ, విమాన ప్రయాణాలు తదితర ఖర్చులు, పొలిటికల్ ఫండింగ్ కు ఈ అక్రమ సొత్తే వాడినట్లు ఈడీ గుర్తించింది. జిల్లా స్థాయిలో వికేంద్రీకృత విధానంలో ఉన్న మద్యం రవాణా కాంట్రాక్టును ఈ ముఠా కేంద్రీకృతం చేసి బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సిగ్మా సంస్థకు కట్టబెట్టిందని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. వికేంద్రీకృత విధానంలో ఒక్కో మద్యం కేసుకు కిలోమీటరుకు $19.68 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించేవారని, కేంద్రీకృత విధానంలోకి మార్చాక దాన్ని ఏకంగా $32.53 పెంచేశారని వివరించింది. తద్వారా ఒక్కో మద్యం కేసుపై కిలోమీటరుకు $13 చొప్పున దోచుకున్నారని తెలిపింది. తర్వాత సిగ్మా నుంచి తన ముసుగు సంస్థ అయిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరిట కారుమూరి నాగేశ్వరరావు సబ్ కాంట్రాక్టు పొందారని, తద్వారా వచ్చిన లబ్ధిలో 85% కారుమూరి కుటుంబానికి, 15% సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు చెల్లించేలా మౌఖికంగా ఒప్పందం చేసుకున్నారని వెల్లడించింది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు వ్యవహారాలన్నీ కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కు చెందిన వ్యక్తులే చూసేవారని తెలిపింది. బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి సిగ్మాకు, సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఖాతాలోకి ఎప్పటికప్పుడు బిల్లులు జమయ్యేవని రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడించింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ నుంచి నేరుగా కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లేవని పేర్కొంది. మరికొంత సొత్తును ఆ సంస్థ ఖాతా నుంచి విత్డ్రా చేసి నగదు రూపంలో కారుమూరి కుటుంబానికి అందించేవారని తెలిపింది. స్కామ్ లో కొల్లగొట్టిన సొత్తు దారి మళ్లించేందుకు ఈ ఎత్తుగడలు అవలంబించారంది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును తమకు కట్టబెట్టినందుకు రాజకేశ్రెడ్డికి కారుమూరి నాగేశ్వరరావు ప్రతి నెల 50 నుంచి 60 లక్షలు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి సందీప్ ద్వారా చెల్లించేవారని, ముఠాలోని మిగతా సభ్యుల మధ్య ఆ డబ్బు పంపిణీ జరిగేదని ఈడీ వెల్లడించింది. విచారణకు రావాలంటూ కారుమూరి నాగేశ్వరరావుకు ఈ ఏడాది జూన్ 24న నోటీసిస్తే రాలేదని ఈడీ తెలిపింది. ఆ తర్వాత ఆగస్టు 17 వరకు మొత్తం 10 సార్లు నోటీసులు ఇచ్చినా కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించాలనే దురుద్దేశంతోనే విచారణకు గైర్హాజరయ్యారని వివరించింది. వాస్తవాలు దాచిపెట్టి దర్యాప్తు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారని తెలిపింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని, అందుకే అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. మద్యం రవాణా కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును తనకు, తన కుటుంబ సభ్యులకు మళ్లించేలా చూడటంలో నాగేశ్వరరావు రాజకీయ మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపింది. ఇతర వ్యక్తులకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించినందుకు లాభాల్లో 50% వాటా తీసుకున్నారని పేర్కొంది.